ఐపీఎల్ కు ఉప్పల్ స్టేడియం కొత్త హంగులతో సిద్ధం కానుంది. 2 వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. టీం ప్రాక్టీస్ ఫోటోలు ఎస్ఆర్హెచ్ అఫీషియల్ పేజీలో వెల్లడించారు. సిటీలో 9 మ్యాచ్లు జరుగుతాయని, క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేయవచ్చంటున్నారు హెచ్సీఏ సభ్యులు. విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరుగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్లో అదరకొట్టిన విషయం తెలిసిందే. 3 ఏళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లింది. కమిన్స్ సారథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్ చేసి రికార్డులు కొల్లగొట్టింది ఎస్ఆర్హెచ్. అయితే గత సీజన్లో జరిగిన ఫైనల్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై సన్ రైజర్స్ రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే టైటిల్ చేజారిన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఇక ఏడాది సన్ రైజర్స్ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెన్రిచ్ క్లాసన్ కోసం అత్యధికంగా 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఫ్యాట్ కమిన్స్ ని 18 కోట్లు, అభిషేక్ శర్మని 14 కోట్లు, ట్రావిస్ హెడ్ ని 14 కోట్లు, నితీష్ రెడ్డిని 6 కోట్లకు దక్కించుకుంది ఎస్ఆర్హెచ్. ఇక వేలంపాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషాన్, మహమ్మద్ షమీలను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ కమిన్స్ సారథ్యంలోనే టీమును బరిలోకి దించుతామని ప్రకటించింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ లీగ్ ప్రారంభం కానుంది. మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందుకోసం ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాద్ క్యాంప్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఈసారి హైదరాబాద్ ఏలుకు పండుగే అని ఇక్కడ 9 మ్యాచ్లు జరుగుతాయన్నారు. 2025 ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆక్షన్ స్టార్ట్ కాకముందు ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. మరి చూడాలి, లాస్ట్ ఇయర్ అయితే చాలా బ్రహ్మాండంగా రాణించారు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ జోడీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచింది. అండ్ ఈ సంవత్సరం కూడా నేను అనుకుంటాను అదే పర్ఫార్మెన్స్ వాళ్ళది కొనసాగాలి. ఛాన్సెస్ అద్భుతంగానే కనబడుతున్నాయి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, బికాస్ ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. 20 రోజుల్లో ఐపీఎల్ 2025 18వ సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ టీం సిద్ధమైందని చెప్పవచ్చు. సన్ రైజర్స్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టి ఊపు మీద ఉంది ఆరెంజ్ ఆర్మీ.